హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ కాందా. నేను సతీష్ మందుల. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు మొత్తం తుంగతుర్తి వైపు చూసే విధంగా తుంగతుర్తి రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం. సో ఇదే నేపథ్యంలో తుంగతుర్తిలో ఏం జరుగుతుంది? మనతో పాటు మాజీ మంత్రి మాదిగ మహాశక్తి ఫౌండర్ వ్యవస్థాపకులు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. వారు గతంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. రాష్ట్రంలో మనం చూస్తున్నాం తుంగతుర్తి రాజకీయాలు ఒక రసాభాసగా మారినటువంటి పరిస్థితి. మీరు కూడా గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితి. సో ఎట్లా అనిపిస్తుంది సార్ తుంగతుర్తి పరిస్థితి? గతుది పరిస్థితి అంటే ఏ పరిస్థితి ఏంది అంటే మందుల స్వామి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి ఈ నేపథ్యంలో మొత్తం చర్చ జరుగుతుంది. మందుల స్వామి మాటల్ని ఆయన మాట్లాడినటువంటి మీ పెత్తనం ఏంది ఇక్కడ తుంగతుర్తిలో అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని సంబంధించి అన్నట్టు తెలుస్తుంది. సో ఆయన కూడా నేను టికెట్ ఇస్తేనే నువ్వు గెలిచినావు, నా దగ్గరికి 100 సార్లు వచ్చినావు నా ఇంటికి అని రాజగోపాల్ రెడ్డి అన్నాడు. ఈ మాటలు కాస్త దుమారం లేపి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తుంగతుర్తి వైపు చూసే విధంగా జరుగుతుంది. ఏదేమైనా దురదృష్టకరం. వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చేసేటువంటి పనులు కానీ మాటలు కానీ మొత్తం దళిత జాతినే అవమానపరిచే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సామేల్ను కానీ వీరేశంను కానీ ఆ 2 సీట్ల విషయంలో రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయటం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయనకు అవసరం లేని సబ్జెక్ట్. ఆయన నియోజకవర్గం వరకే ఆయన బాధ్యుడు, అంతకంటే వాళ్ళు గొప్ప నాయకులేం కాదు వాళ్ళు. కానీ ఆ వ్యక్తిని బలహీనపరచడం కోసం మాట్లాడే మాటలు మంచిది కాదు. దళిత ఎమ్మెల్యేలకు రాజ్యాంగబద్ధంగా సీట్లు వచ్చినాయి, దాంట్లో వాళ్ళు పోటీ చేశారు. పార్టీలో ఉన్నప్పుడు ఒకరి దగ్గరికి ఒకరు పోవటం సహజం. హెల్ప్ అడిగినంత మాత్రాన మొత్తం అవమానపరచటము, అవహేళన చేయటము, కించపరచటము మంచిదా? అది రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ. వెంకరెడ్డి అయితే అసలు సామేలకు చెప్పకుండా తుంగతుర్తి నియోజకవర్గంలో ఏదో ఇనాగరేషన్కో ఏదో పని మీదనైతే పోయినట్టుగా తెలుస్తుంది నాకు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేనే, ఎమ్మెల్యేకు మంత్రి అయినోడు చెప్పి వెళ్ళాల ఎవరైనా సరే. అది చాలా దురదృష్టకరం. అది మంచి సాంప్రదాయం కాదు. కేవలం మందుల సామేలు కాదు, దళితుల అందరినీ కూడా ఈ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అవహేళన చేస్తూనే ఉన్నారు అనేక సంవత్సరాలుగా. ఇదేం కొత్తేం కాదు. కానీ ఇవాళ మందుల సామేల్ని ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తినే అట్లా మాట్లాడుతుంటే సాధారణమైనటువంటి దళితుల పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో? ఈ తెలంగాణలో దళితుల పరిస్థితి ఎలా ఉందనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే, ఇప్పుడు నల్గొండ జిల్లా మొత్తం ఒక కమ్యూనిటీ చేతుల్లోనే ఉండటం దురదృష్టకరం. ఎస్సీలు 2 ఉన్నారు, ఒక ఎస్టీ. మిగతా వాళ్ళు బీసీలకు లేవు, సీట్లే లేవు, ఒక్క మాలేరు తప్ప. 9కి 9 ఆ 3 వద్ద 9కి 9 రెడ్లే పోటీ చేస్తారు. ఇది మంచి పద్ధతి. ఏ పార్టీ అయినా సరే, నేను ఒక పార్టీ విషయం మాట్లాడలేను, ఏ పార్టీ అయినా మరి 99% ఆ జిల్లా మొత్తం ఒక వర్గానికి కేటాయించడం అనేది కూడా చాలా బాధాకరం. అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అలా మాదిగ మహాశక్తి ఉద్భవించింది. మాదిగ మహాశక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి అవమానాలు సహించలేకనే ఇవాళ మాదిగ మహాశక్తి రాబోయే కాలంలో మాదిగల రాజ్యం తెచ్చుకోవాలి మనం, బలహీన వర్గాల రాజ్యం తెచ్చుకోవాలి మనం అనేటువంటిదే నా అభిప్రాయం. కాబట్టి మరి పర్టికులర్గా నేను మరొకసారి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా, మాదిగలంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మాదిగలంతా ఈ అవమానాలని రోజు పడలేం. కాబట్టి ఈ అవమానాల నుంచి బయటపడాలంటే మాదిగ మహాశక్తి బాటలో అందరూ నడవాలి.
మాదిగ మహాశక్తి ఒక్కటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగానైనా పరిపాలించే శక్తి ఉన్నటువంటిది మాదిగలే. కారణం ఏంటంటే 70 లక్షల మంది మేము ఉన్నాం. 70 లక్షల మంది మనం ఉండి టిక్కెట్లు కూడా ఇవ్వగలిగే స్థాయిలో మనమే ఉన్నాం. ఓట్లు ఎవడి ఉంటే వాడిదే రాజ్యం. ఓట్లు మాదిగలు ఉన్నాయి కదా, తర్వాత బీసీలు ఉన్నాయి కదా, అర్థం కాలే. కానీ ఇవాళ మరి శక్తి లేని వాళ్ళకు శక్తినిచ్చి మనం వాళ్ళ చేత అవమానపరచబడటం అనేటువంటిది అది చాలా బాధాకరం. మాదిగలంతా ఆలోచించుకోవాలి. ఒక ఎమ్మెల్యేనే అవమానపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారంటే అది ఏ రకంగా మరి వ్యవస్థ ఉన్నదో మాదిగలంతా ఆలోచించుకోవాలి. బలహీన వర్గాలు కూడా ఆలోచించాలి. ఇంకో విధంగా నల్గొండ జిల్లాలో 80% 85% ఉన్నటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఉన్నటువంటి జిల్లాలో ఒకే కుటుంబం మరి ఇవాళ 9 సీట్లు, ఇవి కూడా రిజర్వేషన్లు కనుక లేకపోతే అవి కూడా వాళ్ళే వేలేవాళ్ళు, వాళ్ళే ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. వీళ్ళు ఎవరి కోసం ఎమ్మెల్యేలు అవుతున్నారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ కోసం, వాళ్ళ కులం కోసం తప్ప పేద ప్రజల కోసం కాదనేది గమనించుకోవాలి. ఇంకోటి తుంగతుర్తి అంటే నల్గొండ రాజకీయాలు మొత్తం మా చేతుల్లో ఉన్నాయి, మీ ఏం చెప్తే అది నడుస్తుంది అనే విధంగా కూడా అంటే ఆ సంబంధించిన నాయకులకు సంబంధించిన వర్గాలు సంబంధించిన వర్గానికి సంబంధించిన లీడర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మేము కన్నెరే చేస్తే మీరు ఓడిపోతారు, మేము భిక్ష పెడితే మీరు బతుకుతున్నారు అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందుకే నేను అంటున్నా, మనం బిచ్చగాళ్ళం కాదు. ఒకడు చెప్పితే ఒకడు వేస్తే బిచ్చమెత్తే బతకాల్సిన అవసరం మనకు లేదు. మన ఓట్లు ఎక్కువ. తెలంగాణలో 70 లక్షల మంది మనం ఉన్నాం. 3.5-4 కోట్ల మందిలో మనమే 70 లక్షల మంది ఉంటే అసలు వాళ్ళకు ఓటేసి మనము బిచ్చమడుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వినరా, సామేలటువంటి వ్యక్తిని, వీరేశం అటువంటి ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేని, 2 ఎమ్మెల్యేని, మనోళ్ళని ఆ రకంగా అవమానపరుస్తుందంటే మరి మన పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో? అది ఆలోచించుకోవాలి. మాదిగలు ఆలోచించాలి, మాదిగ జాతి యువకులు ఆలోచించాలి. మనం పెత్తనం చేయొచ్చు కదా, మనమే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏలే విధంగా ఉండొచ్చు కదా. ఆ విధంగా ఉండటానికి అవకాశాలు ఉన్నా మనం తీసుకోవటం లేదు. కాబట్టే ఇవాళ మాదిగ మహాశక్తి తరపున నేను చెప్పేది ఏంటంటే మనమంతా ఏకమైదాం. మనం ఏకం కాము అని చెప్పేటువంటి దుర్మార్గులకు బుద్ధి చెప్పుదాం. మనం ఏకమవుదాం, మనం ఏకమవుదాం, రాష్ట్రాన్ని సాధించుకుందాం, రాజ్యం ఏలుదాం. మాదిగల శక్తి ఏమిటో చూపిద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరు మనల్ని గౌరవిస్తే వాళ్ళని మనం గౌరవిద్దాం, గౌరవించేవాడిని గౌరవిద్దాం. ఏ పార్టీ మనల్ని గౌరవిస్తే వాళ్ళని గౌరవిద్దాం. కాంగ్రెస్ పార్టీ మనకు వ్యతిరేకం, హైకమాండ్ కాదు అని లోకల్గా ఉన్న వాళ్ళే ఆ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు, ఆ కాంగ్రెస్ పార్టీని. ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి అంటే రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేల పైన అవమానాలు అవుతున్నాయి. అధికారులు కూడా చెప్తే మా మాటలు వినట్లేవు అని చెప్పేసి కవంపల్లి సత్యనారాయణ గారు కూడా ఒక హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా? చెప్తున్నా కదా నేను చెప్పేది ఏంది, మొత్తం దళితులందరికీ ఇది అవమానమే. 2 ఎమ్మెల్యేలు కాదు, మొత్తం ఎమ్మెల్యేల పరిస్థితి, దళిత ఎమ్మెల్యేల పరిస్థితి అందరిది అట్లనే ఉన్నది. కాబట్టి కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడతలేరు. అందరి పరిస్థితి గట్ట పెత్తందారులదే రాజ్యం నడుస్తున్నది. ఇది చాలా దుర్మార్గం. రేవంత్ రెడ్డి గారు దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఈ వర్గాలకు మేలు చేసే దాంట్లో ఫెయిల్ అయినాడు. ఒక పక్క రేవంత్ మాదిగా, రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్ అని ఆయన చెప్పుకుంటున్నాడు. మళ్ళీ పక్క ఈ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు మాకు అవమానం జరుగుతుందని మళ్ళీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి అంత ఆలోచన ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆయన కంట్రోల్ కూడా ఎవరు లేడు, ఆయన కూడా ఎవరి కంట్రోల్లో లేడు. వినరా, ఎవరి కంట్రోల్లో ఎవడు లేడు ఆ పార్టీలో. అది వచ్చిన సావది. అయినా సరే మరి ఒకసారి గెలిపించారు కాబట్టి భరించక తప్పదు. కాబట్టి మారితేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు, లేకపోతే లేదు అనేటువంటిది నేను మొదటి నుంచి చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా. కాబట్టి ఎవరైతే మరి మా జాతిని అవమానపరుస్తున్నారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. కానీ ఆయనకు ఆ శక్తి ఉన్నట్టుగా కూడా కనబడతలేదు. ఏదేమైనా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా.
సామెల్ కానీ ఆయన ఇద్దరి గురించి మాట్లాడాడు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి. ఉమ్, 2 సీట్లు. ఉమ్, నకిరేకల్కి ఏమైందండి? నకిరేకల్ మంచిగా పరిపాలన చేసుకుంటున్నాడు. సామెల్కి ఏమైంది? ఆయన మంచిగా పరిపాలన చేసుకుంటున్నాడు. ఓటం గెలవడం అంటే బీజేపీ తరఫున పోటీ చేస్తే రాజగోపాల్ రెడ్డి ఓడిపోలేదా? గెలిచిండా? ఏమండి? ఉమ్. గాలి ఉన్నప్పుడు ఎవడైనా గెలుస్తాడు, గాలి లేకపోతే ఎవడైనా ఓడిపోతాడు. దానికి వీళ్ళు పెద్ద హీరోల్లాగా ఫోజు కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడటం మరీ మంచిది కాదు. దళితులను అవమానపరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదు. అంటే గతంలో మీరు తుంగతుర్తి ఎమ్మెల్యేగా కూడా పనిచేసినారు. సో మీకు ఆ రాజకీయాల పైన పూర్తిగా అవగాహన ఉంటుంది. సో ఈ వివాదానికి చెక్ పెట్టే విధంగా ఏం ఏం చేయాలండి? నేననేది ఏంటంటే దళిత జాతికే, ముఖ్యంగా మాదిగలకు తెలియజేస్తా ఉన్నా, ఉమ్, రాబోయే ఎన్నికలలో సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఎవరు మన పట్ల అవమానకరంగా మాట్లాడినరో వాళ్ళ మీద సరి అయినటువంటి యాక్షన్ అంటే ఎన్నికలప్పుడు ఓటు ద్వారా చెప్పాలి. ఉమ్. వాడు ఇచ్చే 2 రూపాయలకు 3 రూపాయలకు ఆశపడదు ఎవరు కూడా, పేదవాడు. ఖచ్చితంగా రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్పాలి. అది మాదిగలకు, నేను బీసీ వర్గాలకు, పేద వర్గాలకు నేను విజ్ఞప్తి చేస్తాను. సో ఇది తుంగతుర్తి రాజకీయం పైన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గారి యొక్క స్పందన. నేను సతీష్ మందుల, ఇది మన కాంద.